సో, హైదరాబాద్ టు గోకర్ణ ట్రిప్‌లో ఫస్ట్ డే 1 మేము ఈవినింగ్ బై 5:00 ఇటాగి అయితే రీచ్ అయ్యాము. ఇటాగిలో ఒక హిడెన్ శివ టెంపుల్ అయితే ఉంది. ఇది 900 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. సో, ఇది చాళుక్య కింగ్ అయినటువంటి విక్రమాదిత్య 1112 సీఈ లో ఐ మీన్ 900 ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్‌నైతే నిర్మించడం జరిగింది. సో, ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా విశాలంగా అండ్ చాలా మట్టుకు డిస్ట్రాయ్ అయిపోయి శిథిలావస్థకి చేరుకుందని చెప్పొచ్చు. సో, ఇండియన్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని మాన్యుమెంట్‌గా గుర్తించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఈ టెంపుల్‌ని. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది ఈ టెంపుల్‌ని. సో, టెంపుల్‌లో చాలా మట్టుకు మనకి చుట్టూతా మెయిన్ టెంపుల్‌కి చుట్టూతా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు. ఆ టెంపుల్స్‌లో మేబీ ఇన్వేడ్ జరిగి సో, శివలింగాలైతే లేవండి. టెంపుల్‌కి ఆపోజిట్‌లో ఉన్న ఒక ఇలాంటి చిన్న టెంపుల్‌లో మాత్రం ఒక శివలింగం ఉంది. సో, మాకు ఈవినింగ్ 5 అయింది అండ్ చాలా లాంగ్ వెళ్ళాలి. ఇంకో 150 కిలోమీటర్స్ కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. కాకపోతే చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్. చాలా సువిశాలంగా చూడడానికి చాలా బాగా. అండ్ ఈ టెంపుల్ అనేది ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్‌లో ఉంది. ఇది ఇటాగి టౌన్, యలబుర్గా తాలూకా, కొప్పల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక స్టేట్‌లో ఉందండి ఇది టెంపుల్. సో, వీలైతే ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. అక్కడ నియర్ బై ట్రిప్స్‌కి వచ్చిన వాళ్ళు. చాలా బాగుంది. అండ్ ఒక కోనేరు కూడా ఉంది ఈ టెంపుల్‌లో చూడడానికి. సో, మీకు చూపిస్తాను. సో, ఇది గర్భగుడి. మనకి నంది విగ్రహము అండ్ శివలింగం మనం చూడొచ్చు. సో, ఇది కోనేరు. అప్పట్లో నిర్మించినటువంటి కోనేరు, వాటర్ కూడా ఉన్నాయి ఇందులో. సో, చూసారు కదండీ ఈ టెంపుల్. గోకర్ణ ట్రిప్ కానీ లేకపోతే యానా కేవ్స్ ఇలాంటి ట్రిప్స్‌కి వచ్చేవాళ్ళు ఈ టెంపుల్‌ని విష్ లిస్ట్‌లో పెట్టుకోండి. చూడండి చాలా బాగుంది. సో, చాలామంది విజిట్ చేయరు ఈ టెంపుల్‌ని. వెరీ ఓల్డ్ టెంపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.